నంద్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 3 సంవత్సరాల పీఎఫ్ 4,44,000 రూపాయలు మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్, ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు చెల్లించాలని చైతన్య జ్యోతి ఏజెన్సీ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి షరత్లను హెచ్చరించారు. మంగళవారం నంద్యాల మెడికల్ కాలేజ్ ఎదుట ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సుంకయ్య, మురళీధర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న 12 మంది శానిటరీ వర్కర్స్ కు 3 సంవత్సరాల నుండి ఒక్కొక్క కార్మికురాలికి జీతం నుండి కట్టైన డబ్బులు నెలకు 1,800 రూపాయలు. ఆ ప్రకారం 3 సంవత్సరాలకు 64,800 అవుతుంది. కానీ కార్మికులకు జమ అయింది కేవలం 28,000 రూపాయలు మాత్రమే. అంటే ఒక్కొక్క కార్మికురాలిపై 37,000 రూపాయలు కాంట్రాక్టర్ కార్మికులను మోసం చేశారన్నారు. ఈ విధంగా 12 మంది కార్మికులకు 3 సంవత్సరాలుగా 4,44,000 రూపాయలు అవుతుంది. కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి శరత్ ఈ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. కార్మికులు అడిగితే మేము ప్రస్తుత కాంట్రాక్టర్ నుండి తొలగిపోయామని, మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. అలాగే 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించలేదన్నారు. ఈ డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని, కార్మికుల డబ్బులు దోచుకున్న కాంట్రాక్టర్పై డబ్బులు రికవరీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు కాంట్రాక్టర్ దోపిడీ నుంచి విముక్తి కావడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, శానిటేషన్ వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని, అంతవరకు కనీస వేతనం ఇచ్చి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలన్నారు. వెంటనే శానిటేషన్ వర్కర్స్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులందరినీ కలుపుకొని ఆందోళనకు దిగుతామని తెలిపారు. మరో 15 మందికి సంవత్సరం క్రితం నుండి అసలు పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయలేదని, కాంట్రాక్టర్ చాలా మోసం చేశారని, ఇలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కోరారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ మెడికల్ కాలేజ్ నాయకురాలు రాణి, సుబ్బమ్మ, గుండులక్ష్మి, రమణమ్మ, ఇతర శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. 2,000 రూపాయలు అవి ఇక్కడ జమ కాలేదంటే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాయా, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఎవరైతే కాంట్రాక్టర్ చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి, ఆయనకున్నటువంటి సబ్ కాంట్రాక్టర్ ఎవరో కానీ ఒక వర్కర్వి పిఎఫ్ డబ్బులు 37,000 రూపాయలు స్వాహా చేసినారు. వీళ్ళకు పిఎఫ్ డబ్బులే కాదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు. వీళ్ళకి ఇప్పటివరకు కూడా డబ్బులు మరి వీళ్ళతో వసూలు చేసుకున్నారు. కానీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక నెంబర్ ఇవ్వాలి, ఆ నెంబర్ ఇవ్వలేదు, ఐడి కార్డు కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళకి జబ్బులు వస్తే వీళ్ళకు హాస్పిటల్ పోయి ఫ్రీగా వైద్యం చేసుకునే సౌకర్యం కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థ ఇక్కడ ఉంది. అలాగే ఈ కార్మికులంతా కూడా 6 కాలం కష్టపడి ఈరోజు డ్యూటీకి వస్తే సాయంత్రం వరకు కూడా ఈరోజు 8 గంటల పని విధానాన్ని పక్కకు పెట్టి రోజుకి దాదాపు 15-14 గంటలు ఈరోజు ఈ వర్కర్లతో ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ వర్కర్లు పనిచేసేటువంటి 12 మంది కాదు, దాదాపు 20 మందికి పైగా ఎక్కువ మంది ఇక్కడ పనిచేసేటువంటి పనిని 12 మందితోనే ఇక్కడ పని చేస్తున్నారు. పని గంటలు పెరిగినాయి, శ్రమ దోపిడీ జరిగింది, పని పెరిగింది, వీళ్ళకు వేతనాలు మాత్రం పెరగలేదు. ఇలాంటి దోపిడీ వాళ్ళ మీద నీకు డబ్బులు రికవర్ చేయడమే కాదు, వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఈ ఆర్థిక దోపిడీ ఎవరైతే చేస్తున్నారో, శ్రమ దోపిడీ ఎవరైతే చేస్తున్నారో ఈ కాంట్రాక్టర్ల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మెడికల్ రాష్ట్ర కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోన ఇక్కడ ఉన్నటువంటి శానిటేషనే కాదు, ఏఐటీసీకి ఉన్నటువంటి శ్రేణులంతా కలిపి వీళ్ళకు మద్దతుగా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం సార్, నా పేరు జ్యోతి. నేను నంద్యాల మెడికల్ కాలేజ్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలం నుంచి నేను పనిచేస్తున్నాను. నాకు పిఎఫ్ డబ్బులు వచ్చేసి 64,600 చిల్లర నాకు పిఎఫ్ డబ్బులు ఉండాలా. కానీ నా అకౌంట్లో 28,000 పిఎఫ్ డబ్బులు చూపిస్తుంది. ఇప్పుడు రేపు పండగ, తెల్లారితే పండగ అయినా కానీ ఈ రోజుకు 3 నెలల జీతం ఇవ్వలేదు. కానీ ఇక్కడ 48 మంది పని చేయాల్సిన చోట 22 మందితో 3 సంవత్సరాల నుంచి మేము ఊడిగం చేశాం. ఇన్నాళ్ళు మామూలు పని చేయలేదు. మాకు శక్తికి మించి మా శ్రమను దోచుకున్నారు. కానీ మాకు దానికి తగినట్టుగా వేతనాలు కానీ, పిఎఫ్లు కానీ, ఈఎస్ఐలు కానీ, మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలన్న విధానాన్ని కానీ
ఇప్పుడు కూడా ఈ తరంలో కూడా ఒక మనిషిని బానిసత్వానికి అమ్మినట్టుగా ఈ కాలంలో కూడా మేము ఊడిగాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది. ఇప్పుడు కూడా దళారీ వ్యవస్థనే నడుస్తుంది. కానీ నేను ఫరూక్ సార్‌ని గాని, కలెక్టర్ మేడాన్ని గాని ఒకటే మనవి చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని మార్చి మేము మెడికల్ కాలేజ్‌కి, గవర్నమెంట్ హాస్పిటల్‌కు మేము అవసరం కాబట్టి మా యొక్క వ్యవస్థలను మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా వేతనాలు కూడా పెంచి మాకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ఈఎస్ఐలు, పీఎఫ్‌లు మాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మేము కల్పించుకునే బాధ్యత, మీకు సేవ చేసుకునే బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు మేము కూడా మీకు రుణపడి ఉంటాము. మా యొక్క వృత్తిని క్రమంగాను, మర్యాదగాను మీకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మేము చేసుకుంటాము. మమ్మల్ని కొంచెం దృష్టించాలని మేడాన్ని కోరుకుంటున్నాను. వీళ్లకు 3 నెలల వేతనాలు ఇవ్వాలా. జీవో నెంబర్ 549 ప్రకారంగా 16,000 వేతనాలు ఇచ్చింది. 12,000 వేతనాలు ఇచ్చుకుంటూ వీళ్ళు కడుపు కొట్టి వీళ్ళని శ్రమను దోచుకొని ఈరోజు సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది, పనికి తగ్గట్టు వేతనాలు లేదా పర్మనెంట్ చేయమని. కానీ ఈరోజు ఈ కాంట్రాక్టర్లు వీళ్ళ శ్రమను దోచుకుంటూ వీళ్ళతో ఎత్తి చాకిరి చేసుకుంటూ ఇంతకు ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకుండా 3 నెలలు అయింది. అడుగుతుంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారు ఏం చేసుకుంటే చేసుకోండి, మా దగ్గర ఏం లేదు, మా తాలిబొట్టులు, మా పిల్లల తాలిబొట్లు కుదబెట్టి మీకు జీతాలు ఇచ్చాను అని లేనిపోని కబుర్లు చెప్తాను. కానీ మనమైతే ఈ కళ్ళెవళ్ళు కబుర్లకు నమ్మము. దయచేసి మనం పనిచేసేందుకు వేతనాలు ఇవ్వాలా. మాకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే వెంటనే ఆందోళనకు పోతాము. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని ఏఐటీసీ మెడికల్ యూనియన్గా హెచ్చరిస్తున్నాం. మెడికల్ కాలేజీలో ఉన్న శానిటేషన్ కార్మికుల యొక్క పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయడం లేదు. జమ చేయకుంటే ప్రిన్సిపల్ కానీ లేకుంటే ఇక్కడ ఉండే అధికారులు ఎట్లా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. వెంటనే కాంట్రాక్టరు బిల్లులు పెండింగ్ ఆపి వీళ్ళ పిఎఫ్, ఈఎస్ఐ సెటిల్ అయ్యేంత వరకు దాన్ని బిల్లులు శాంక్షన్ చేయకుండా వీళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.